హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనము. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా సమస్తము మనకు సాధ్యపడను గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మన జీవితంలో చేస్తాడండి. ఇచ్చిన వాగ్దానం ఏంటి? మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిత్యంగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పుచున్నాడండి. తన శిష్యులు కొన్ని కార్యాలు చేయలేకపోయారు. ఆ దెయ్యాన్ని వదలగొట్టలేకపోయారు. ఎందుకంటే ఆ దెయ్యం కన్నా తనలో ఉన్నవారు గొప్పవారు కానీ గ్రహించలేకపోయారు. తనతో కూడా ఉన్నవారు గొప్పవారు వాళ్ళు గ్రహించలేకపోయారు. కాబట్టి వారు ఏం చేశారు? ఆ విషయంలో వాళ్ళు ముందుకెళ్ళిపోయారు. దేవుడు అక్కడ చెప్తున్నాడు, నజరేయుడైన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నా సరే ఈ కొండ పొమ్మని అవతల పడమనగానే అది పోతుంది. కాబట్టి మీలో విశ్వాసం ఉంటే మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. హల్లెలూయా. ఈరోజు కూడా నువ్వు అప్పుడు యేసుక్రీస్తు గారు ఒక దగ్గర, శిష్యులు ఒక దగ్గర ఉండేవాళ్ళు, కార్యాలు చేయడానికి కొంచెం భయపడేవారు. ఇప్పుడు నువ్వు అలా భయపడడానికి వీలు లేదు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు నజరేయుడైన యేసుక్రీస్తుని నువ్వు విశ్వసించున్నావో 2025 సంవత్సరాల క్రితం నీ కొరకు ఆయన ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి నువ్వు విశ్వసించున్నావో ఆ రోజు ఏమైందో చెప్పనా? నీలోనే యేసుక్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. నీతోనే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి శిష్యులేమో యేసుక్రీస్తు పక్కన లేడు కానీ ఆలోచించారేమో. ఈరోజు నువ్వు ఆలోచించడానికి వీలు లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు నీలోనే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు సమస్తాన్ని చేయగలవు, సమస్తాన్ని సాధ్యపరచగలవు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో నువ్వు గ్రహించు. ఈ పరిస్థితి నా జీవితంలో ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే నాకు అసాధ్యం ఏది లేదన్నావు కదా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాగ్దానం పట్టుకుని ఏదైతే నీకు అసాధ్యంగా కనబడుతుందో, నీ జీవితం నీది అవదనుకుంటున్నావో, దీనికి సమాధానం రాదనుకుంటున్నావో దానికి ఈరోజు సమాధానం వచ్చును గాక. కొండంత సమస్యగా ఏదైతే నీ జీవితంలో కనబడుతుందో అది తొలగిపోను గాక. ఏ అనారోగ్యమైన యేసు పొందిన గాయాల్లో స్వస్థపరచబడును గాక. ఎందుకంటే ఆయన మీద నువ్వు ఆనుకొనగా ఏం జరుగుతుందో చెప్తున్నా? సమస్తంలో నీకు విడుదల కలుగుతుంది. కాబట్టి నీలో నజరేయుడైన యేసుక్రీస్తును నువ్వు గ్రహించి ఈ వాగ్దానం పట్టుకుని నువ్వు బలంగా ఆవగింజంత విశ్వాసం ద్వారా నువ్వు అడిగితే సమస్తము సాధ్యమవుతుంది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోవును గాక. ఆమేన్. ఇచ్చిన వాగ్దానం బట్టి ప్రార్థిద్దాం, ప్రతిదీ పొందుకుందాం. హల్లెలూయా. ప్రార్థించుకుందాము. స్తోత్రం మహాప్రేమ గల తండ్రి, నీకే వందన స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, మాకు అసాధ్యమైనది ఏది లేదన్నావు తండ్రి. ఇదిగో దేవా, ఈ రోజు తండ్రి ఈ వాగ్దానం చూస్తూ తండ్రి, ఈ వాగ్దానం పట్టిందండి వారి హృదయాల తండ్రి, ఏ సమస్య గురించి అయితే తండ్రి, ఏదైతే ఇంకా అవదనుకున్నారో, దేని గురించి అయితే ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రార్థనలో ప్రతి దానికి విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తుందండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి సమాధానము కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. అటుది వారు ఏదైతే అడుగుతున్నారో తండ్రి, అడిగిన ప్రతి దానికి సమాధానం కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, కొండ వంటి తండ్రి సమస్య తండ్రి, ఏదైతే అనారోగ్యమో తండ్రి, అప్పు ఉందో తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి ప్రతి అనారోగ్యం తొలగిపోనుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి అప్పు తొలగిపోనుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఐశ్వర్యంగా మారునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. అటుది తండ్రి ఎవరికి ఏ సహాయం కలుగుతండి, మాకైతే సమస్తం తెలియదు, నువ్వు సమస్తం చేసిన తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయండి. ప్రతి ప్రయాణాల్లో మీరే తోడై నడిపించండి తండ్రి. అడుగుడే మీకు ఇవ్వనున్నారు తండ్రి. ఈరోజు ఈ వీడియో చూసి ఈ వాగ్దానంతో ఏకీభవిస్తే ఏది జరుగుతున్నారు తండ్రి, అడిగిన సమస్తం వారి జీవితంలో పొందుకొనుగా కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.